హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడింగ్ వేరియస్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో మోస్ట్ ప్రాఫిటబుల్ స్కాల్పింగ్ స్ట్రాటజీ గురించి చెప్పుకుందాం. ఇది ఒక గేమ్ చేంజింగ్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. అయితే మనం స్ట్రాటజీలోకి వెళ్దాం. స్కాల్పింగ్ అంటే చాలామందికి బిగినర్స్కి స్కాల్పింగ్ అంటే ఏంటో అనుకుంటారు. స్కాల్పింగ్ ట్రేడింగ్ అనేది ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. అయితే దీన్ని ఫైనాన్షియల్ మార్కెట్లో అంటే పర్టికులర్గా స్టాక్స్లోని, ఇండెక్స్లోని, ఆప్షన్స్లోని, కరెన్సీలోని, అలాగనే క్రిప్టో కరెన్సీలో కూడా దీన్ని చాలామంది యూజ్ చేస్తారు. స్కాల్పింగ్ అంటే తక్కువ టైంలో చిన్న చిన్న ట్రేడ్స్ తీసుకుంటారు. అంటే చిన్న చిన్న ట్రేడ్స్ అంటే క్వాంటిటీ పరంగా ఎక్కువ తీసుకుంటారు ఫ్రెండ్స్. అంటే 10 లాట్స్ అని, 20 లాట్స్ అని, 30 లాట్స్ అని, 50 లాట్స్ అని అలా మాట. అంటే అది క్యాపిటల్ బేస్ చేసుకుని, అంటే వాళ్ళ రిస్క్ తగ్గట్టుగా వాళ్ళ క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేసుకుని దాని ప్రకారం వాళ్ళు ట్రేడ్ చేస్తారు. అంటే ఆ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, అలాగే పాయింట్స్ పరంగా టార్గెట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే టార్గెట్ పరంగా పాయింట్స్ తక్కువ అంటే 3 పాయింట్స్ అని, 5 పాయింట్స్ అని, 10 పాయింట్స్ అని అలా మాట. రిస్క్ కూడా అలాగే తక్కువ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ట్రేడ్ చేయడాన్ని స్కాల్పింగ్ అంటారు. ఈ విధంగా ట్రేడ్ చేసే వాళ్ళని స్కాల్పర్స్ అంటారు ఫ్రెండ్స్. అంటే స్కాల్పింగ్ అంటే ఎక్కువ లాట్స్తో చేయాలని చెప్పి స్టార్ట్ చేయని వెంటనే డైరెక్ట్గా వెళ్ళి మార్కెట్లోకి జంప్ అయ్యి ట్రేడ్ చేయడం కాదు ఫ్రెండ్స్. ముందు మనకి ఎంతవరకు ఈ స్ట్రాటజీ అర్థమైంది, దీన్ని మనం సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతామా లేదా అన్నది మనకి ఎప్పుడు తెలుస్తుంది. ఫస్ట్ మనం దాన్ని చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి? పేపర్ ట్రేడింగ్ చేయాలి, లేదంటే వర్చువల్గా నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ వర్చువల్గా ట్రేడింగ్లో కూడా మనం ఈ స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేయొచ్చు. ఈ బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత మనకి ఈ స్ట్రాటజీ మీద ఒక కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడు ఒక లాట్తో స్టార్ట్ చేద్దాం. ఒక లాట్తో స్టార్ట్ చేసి మనం సరిగ్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం లేదా అన్నది తెలుస్తుంది. తర్వాత అలా మనం చేయగా మనకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుద్ది. అలాగే దీని రిజల్ట్ ఏంటో అన్నది కూడా తెలుస్తుంది కదా. ఆల్రెడీ బ్యాక్ టెస్ట్ చేశాక దీనికి పెర్ఫార్మెన్స్ ఏంటన్నా తెలుస్తుంది, విన్ రేట్ ఏంటన్నా తెలుస్తుంది. తర్వాతే ఒకలాడితో చేసేటప్పటికి ఏంటంటే మనం యూజ్ చేసే ప్లాట్ఫామ్ మీద అవ్వచ్చు, లేదంటే ఆ స్ట్రాటజీ మీద ఒక గ్రిప్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత స్లోగా మీకు దాని పెర్ఫార్మెన్స్ బట్టి, దాని రిజల్ట్ని బట్టి మీరు స్లోగా లాట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. ఆ లాట్ సైజ్ ఎలా ఇంక్రీజ్ చేసుకుంటారు? మీ క్యాపిటల్ బేస్ చేసుకుని, రిస్క్ మేనేజ్మెంట్ ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసుకుని అప్పుడు లాట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. అంతే తప్ప డైరెక్ట్గా ఏ స్ట్రాటజీ విన్నా, అంటే నేననే కాదు ఎవరు చెప్పినా కూడా డైరెక్ట్గా వెళ్ళి జంప్ చేసి రియల్ మనీ అయితే పెట్టద్దు ఫ్రెండ్స్. నేనైతే సజెస్ట్ చేయను. ఏ స్ట్రాటజీ ఉన్నా కూడా బ్యాక్ టెస్ట్ చేసి దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసిన తర్వాతే మనం ఆ స్ట్రాటజీని రియల్ మార్కెట్లో ఇనీషియల్గా తక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేయడానికి అయితే ప్రయత్నించాలి. రిజల్ట్ బాగుందని అనుకున్నప్పుడు మాత్రమే మనకి క్యాపిటల్, అంటే మనకి ఉన్న క్యాపిటల్లో మనం ఎంత రిస్క్ చేసుకుంటున్నాం అన్న చూసుకుని ఆ రిస్క్ తగ్గట్టుగా క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేసుకుని ట్రేడ్ చేస్తే డెఫినెట్గా ఎవరైనా సక్సెస్ అవుతారు ట్రేడింగ్లో. నెక్స్ట్ మనం ఈ స్ట్రాటజీలో పారామీటర్స్ ఏంటన్నా చూద్దాం. మనం ఈ స్ట్రాటజీ ఏంటో ఏమని చెప్పుకున్నాం? స్కాల్పింగ్ కదా. ఈ ట్రేడింగ్ స్టైలే స్కాల్పింగ్. అయితే ఈ స్కాల్పింగ్ అనేది ఏ మార్కెట్లో అప్లై చేయొచ్చు చాలామందికి డౌట్ ఉండొచ్చు. మనం ఇండెక్సెస్లో అప్లై చేయొచ్చు, క్రిప్టో కరెన్సీలో అప్లై చేయొచ్చు, ఫ్యూచర్స్లో అప్లై చేయొచ్చు, కమోడిటీస్లోని, స్టాక్స్లో కూడా మనం అప్లై చేయొచ్చు. అయితే ఈ స్ట్రాటజీలో మనం 2 ఇండికేటర్స్ యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒకటి RSI, రెండోది EMA. అంటే RSI అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, EMA అంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. మనం యూజ్ చేసే చార్ట్ టైప్ వచ్చి క్యాండిల్ స్టిక్స్. అలాగే టైం ఫ్రేమ్ 1 మినిట్ అని చెప్పాను. అంటే ఇనిషియల్గా 1 మినిట్లో చేసే ముందు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే 3 మినిట్స్లో ప్రాక్టీస్ చేసి తర్వాత స్లోగా 1 మినిట్లోకి రండి. ఎందుకంటే 1 మినిట్లో చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి, చాలా పేషెన్స్ ఉండాలి. సో అది కూడా మీకు ఫర్దర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మనం ఈ స్ట్రాటజీలో 2 ఇండికేటర్స్ యూజ్ చేస్తుందని చెప్పాను కదా, RSI ఒకటి, EMA ఒకటి. ఆ ప్రతి ఇండికేటర్ గురించి మనం జస్ట్ అసలు ఆ ఇండికేటర్ సెట్టింగ్స్ ఏంటనేది RSI గురించి, EMA గురించి కూడా ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ ఇండికేటర్ వచ్చి RSI కదా, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. మనం RSIని ప్లాట్ చేయగానే, అంటే మనం చార్ట్లో మనం యాడ్ చేయగానే డిఫాల్ట్గా మనకి 14 వస్తుంది. అలానే 100 మనకి స్కేల్ అనేది 0 నుంచి 100 వరకు ఉంటుంది అన్నమాట. అప్పర్ బ్యాండ్ వచ్చి 70 దగ్గర డిఫాల్ట్గా మనకి ఉంటుంది, అలాగే లోవర్ బ్యాండ్ వచ్చి 30. అయితే మనం ఏం చేస్తామంటే RSIలో మనం డిఫాల్ట్గా 14 ఏదైతే ఉందో దాన్ని మనం ఏమీ చేంజ్ చేయం. సో నెక్స్ట్ వచ్చి ఏంటంటే మనకు అప్పర్ బ్యాండ్ ఏదైతే 70 దగ్గర ఉంటుంది, లోవర్ బ్యాండ్ వచ్చి 30 దగ్గర ఉంటుంది. అయితే మనం ఏం చేస్తామంటే అప్పర్ బ్యాండ్ 17 తీసేసి మనం 60 కింద చేంజ్ చేస్తాం. అలాగే లోవర్ బ్యాండ్ వచ్చి మనం 30 దగ్గర ఉంది, 13 తీసేసి మనం దాని ప్లేస్లో 40 కింద చేంజ్ చేస్తాం. అంటే అప్పర్ బ్యాండ్ 60 కింద చేంజ్ చేస్తాం, అలాగే లోవర్ బ్యాండ్ 40 కింద చేంజ్ చేస్తాం. అంతే తప్ప ఈ 2 చేంజెస్ తప్ప ఇంకేమీ మనం ఎటువంటి చేంజెస్ చెయ్యం. RSI 14 అలా డిఫాల్ట్గా ఉంచేస్తాం అన్నమాట. అయితే నెక్స్ట్ RSIని ఎలా చూడాలంటే మనం ఎటువంటి టైంలో మనం ట్రేడ్ చేయాలనేది కూడా మీకు ఇక్కడ ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే బుల్లిష్ మార్కెట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి,
బేరిష్ మార్కెట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అలాగే ఆ రేంజెస్ ఏంటనేది మీకు ఒక టేబుల్ అయితే ఇచ్చాను. అప్ ట్రెండ్ అంటే 50కి 80కి మధ్యలో ఉన్నప్పుడు మనం దాన్ని అప్ ట్రెండ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. అలాగే సైడ్ వేస్ అంటే 40కి 60కి మధ్య ఉంటే దాన్ని మనం సైడ్ వేస్ కింద మనం కన్సిడర్ చేయాలి. డౌన్ ట్రెండ్ అంటే 40 అంటే 40కి బిలో వచ్చి 40కి 20కి మధ్య అది ట్రేడ్ అవుతుంది, దాన్ని డౌన్ ట్రెండ్ కింద మనం కన్సిడర్ చేయాలి. అయితే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారంటే ఫస్ట్ ఇమేజ్లో మనకి ఏంటంటే స్ట్రాంగ్ అప్ ట్రెండ్ కదా. మనకి ఎప్పుడైతే ఇది 60 అంటే 60 క్రాస్ అయ్యి పైకి మూవ్, ఆ సిగ్నల్ లైన్ ఎప్పుడైతే మూవ్ అయిందో అక్కడి నుంచి మనకి మార్కెట్ అనేది పైకి వెళ్ళటం ఇక్కడ మీరు గమనించవచ్చు. అలాగే ఇక్కడ సైడ్ వేస్లో చూసారు అనుకో ఫ్రెండ్స్, మనకి సిగ్నల్ లైన్ అంటే మనకి 40-60 మధ్య మనకి ఆ ట్రేడ్ అవుతుంది చూసారు. అంటే ఇక్కడ మనకి కన్సల్టేట్ అవుతుంది, మన రేంజ్ బౌండ్లోనే ఉంది. మనం ఏదైతే రేంజ్ ఇచ్చామో ఆ రేంజ్లో అంటే సైడ్ వేస్లో మనం ట్రేడ్ చేయం. మన అప్ ట్రెండ్లో కానీ డౌన్ ట్రెండ్లో కానీ మనకు ఆపర్చునిటీ దొరికినప్పుడు మాత్రమే మనం ట్రేడ్ చేస్తాం. అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్గా. అలాగే స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ అంటే 40కి ఎప్పుడైతే 40 క్రాస్ అయ్యి కిందకు వస్తుందో అప్పుడు మనం దాన్ని డౌన్ ట్రెండ్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఇలా చూడటం ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. మనం ఎప్పుడు కూడా ఒకే ఇండికేటర్ మీద బేస్ చేసుకుని బై చేయాలా లేదా సెల్ చేయాలనేది డెసిషన్స్ తీసుకోకూడదు ఫ్రెండ్స్. దీనికి వేరే ఇండికేటర్ని మనం యాడ్ చేసుకుని రెండు మనకి ఒకే సిగ్నల్ ఇచ్చినప్పుడు లేదా రెండు ఒకే ట్రెండ్ని చూపిస్తున్నప్పుడు మాత్రమే మనం అప్పుడు బై సైడ్కి వెళ్ళాలా లేదా సెల్ సైడ్కి వెళ్ళాలని డెసిషన్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ ఇండికేటర్ చూద్దాం. నెక్స్ట్ మనం ఇందులో యూజ్ చేసే సెకండ్ ఇండికేటర్ వచ్చి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. మూవింగ్ యావరేజ్ అంటే చాలామంది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. మళ్ళీ ఈఎంఐ అంటే ఏమైనా ఆల్రెడీ మీకు క్లియర్గా ఇచ్చేసాను. ఈఎంఐ అంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. మనకు మూవింగ్ యావరేజ్ 9 ఉన్నాయి, ఆ 9 అనవసరం. మనకు తీసుకోవాల్సింది సెకండ్ది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఈఎంఐ అని టైప్ చేస్తే మీరు యూజ్ చేసే ప్లాట్ఫామ్ అవచ్చు, ట్రేడింగ్ వ్యూ వచ్చి ఎందులో అయినా ఈఎంఐ అని టైప్ చేస్తే ఒక ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అన్న వస్తుంది, లేదంటే ఈఎంఐ అన్న వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ప్లాట్ అయిపోద్ది. డిఫాల్ట్గా 9 అని వస్తుంది, దాన్ని మనం 21కి చేంజ్ చేస్తాం. ఆ ఒక్క చేంజే ఇందులో చేస్తాం. అదే స్ట్రాటజీ ఏంటన్నా చూద్దాం. బై సెటప్ అంటే బై చేయాలంటే మనకు రూల్స్ ఏంటన్నా చూద్దాం. అయితే స్ట్రాటజీలో ఫస్ట్ మనం ఏం మాట్లాడుకోవాలి, టైం ఫ్రేమ్ ఏ టైం ఫ్రేమ్లో ఉండాలి, 1 minute. సో ఫస్ట్ మనం 1 minute టైం ఫ్రేమ్లో మనం చార్ట్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఈఎంఐ. మనం 2 ఇండికేటర్స్ని యూజ్ చేస్తున్నాం కదా, అందులో ఒక ఇండికేటర్ వచ్చి ఈఎంఐ. అది మనం యాడ్ చేసినప్పుడు డిఫాల్ట్గా 9 వస్తుంది, దాన్ని 21కి చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఇండికేటర్ వచ్చి ఆర్ఎస్ఐలో డిఫాల్ట్గా 14 వస్తుంది. తర్వాత అప్పర్ బ్యాండ్ డిఫాల్ట్గా 730 ఉంటే దాన్ని 60 కింద అలాగే 40 కింద చేంజ్ చేస్తాం, అంతే. ఓకేనా. ఇక మనకి ఇక్కడ 3 మనకు క్లియర్ అయిపోయినాయి కదా. టైం ఫ్రేమ్ ఏంటో తెలిసింది, ఏ ఇండికేటర్స్ యాడ్ చేయాలో తెలిసింది, ఆ ఇండికేటర్ సెట్టింగ్స్ ఏంటన్నది క్లియర్గా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి రూల్స్ ఏంటన్నవే మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రూల్ ఏంటి, ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ లైన్ ఏదైతే ఉందో ప్రైస్ అనేది ఆ మూవింగ్ యావరేజ్ లైన్ని ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ లైన్ బ్రేక్ చేసి పైన క్లోజ్ అవ్వాలి. అంటే ఆ క్యాండిల్ అనేది ఆ లైన్ బ్రేక్ చేసి పైన క్లోజ్ అయినప్పుడే మనం అది వ్యాలిడ్ బ్రేక్అవుట్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్యాండిల్ బ్రేక్ చేసి క్లోజ్ అయింది కదా, ఇది ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది 60 అబవ్ రావాలి. అంటే 60 అబవ్ అంటే మనకి 61 ఉందనుకోండి, 60 క్రాస్ అయ్యి 61కి వచ్చినట్టే కదా. అంటే ఇప్పుడు 61కి వచ్చింది అనుకోండి, అక్కడ సెకండ్ కండిషన్ సాటిస్ఫై అయింది. థర్డ్ కండిషన్ ఏంటి, మనకి ఏ క్యాండిల్ అయితే మనకి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ లైన్ని బ్రేక్ చేసి పైన క్లోజ్ అయిందో ఆ క్యాండిల్ హైలో మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. అంటే ఆ క్యాండిల్ హైలో కొంచెం బఫర్ యాడ్ చేసుకుని మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకుంటాం. అలానే ఆ క్యాండిల్ లోలో మనం ఏంటంటే స్టాప్ లాస్ని కొంచెం బఫర్ యాడ్ చేసుకుని మనం స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకుంటాం. అప్పుడు మనం ఏం చేస్తాం, మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయితే మన టార్గెట్ అనేవి ఎలా ప్లేస్ చేసుకోవాలి, మన క్యాండిల్ రేంజ్ ఎంత ఉందో, ఎంట్రీకి స్టాప్ లాస్కి మధ్య ఎంత అయితే డిస్టెన్స్ ఉందో అదే రేంజ్ మనం టార్గెట్ కింద ప్లేస్ చేసుకోవచ్చు. లేదంటే మినిమం 8 నుంచి 10 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీకి, అలా కాదంటే నిఫ్టీకి 5 నుంచి 8 పాయింట్స్, నిఫ్టీకి మనకు మినిమం పాయింట్స్ మనం టార్గెట్ ప్లేస్ చేసుకుని మనం ఒకవేళ ఆ పాయింట్స్ కానీ మన టార్గెట్ కానీ మీట్ అయిపోతే ఈజీగా మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. మీకు అందరికీ క్లియర్ అయింది అనుకుంటా. చాలా సింపుల్ ఫ్రెండ్స్. మనకి ఇదేంటంటే మనం ఎక్కువ పాయింట్స్ కూడా మనం ఇక్కడ చూడలేదు, ఎందుకంటే ఇది స్కాల్పింగ్ స్ట్రాటజీ. అంటే మన లాట్స్ అనేవి ఎక్కువ తీసుకుంటాం, పాయింట్స్ తక్కువ పెట్టుకుంటాం, అలాగే స్టాప్ లాస్ కూడా తక్కువ ఉంటుంది. అంటే మనం క్విక్గా ఎంట్రీ, క్విక్గా మనం ఎగ్జిట్ అయిపోతాం అన్నమాట. ఇటువంటి స్ట్రాటజీలు మనం అప్లై చేసినప్పుడు చాలా యాక్టివ్గా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఐ థింక్ మీకు బై సెటప్ చాలా క్లియర్ అయినట్టుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే మన టైం ఫ్రేమ్ వచ్చి 1 minute. మనకు 2 ఇండికేటర్స్ యూజ్ చేస్తున్నాం. ఒకటి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 21 అండ్ ఆర్ఎస్ఐ వచ్చి డిఫాల్ట్గా 14 ఉంటుంది. దాన్ని అయితే మనం ఏమి చేంజ్ చేస్తలేదు. అప్పర్ బ్యాండ్ 1760 కింద చేంజ్ చేస్తున్నాం, లోవర్ బ్యాండ్ని
1340 కింద చేంజ్ చేస్తున్నాం. ఫస్ట్ కండిషన్ ఏంటంటే 21 ఎక్స్పాన్షన్ మూవింగ్ యావరేజ్ని ప్రైస్ అనేది బ్రేక్ చేసి ఆ క్యాండిల్ అనేది పైన క్లోజ్ అవ్వాలి. అప్పుడు మనం వ్యాలిడ్ బ్రేక్అవుట్ కింద మనం కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ కండిషన్ అయితే ఆర్ఎస్ఐ సిగ్నల్ లైన్ అనేది 60ని క్రాస్ చేసుకుని అబోవ్ రావాలి. 61 కానీ 62 కానీ ఎప్పుడైతే మనకి క్రాస్ చేసుకుని అబోవ్ 60 వస్తుందో అప్పుడు ఇమీడియట్గా ఈ ఎక్స్పాన్షన్ మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయిందా లేదా చూస్తాం. బ్రేక్ అయితే ఆ క్యాండిల్ హైలో మనం ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ అనేది ఆ క్యాండిల్ లోలో ప్లేస్ చేసుకుంటాం. టార్గెట్ అనేది మన ఎంట్రీ క్యాండిల్ రేంజ్ అన్నా పెట్టుకోవాలి, లేదంటే మినిమం బ్యాంక్ నిఫ్టీకి 10 పాయింట్స్ అంటే 8 to 10 పాయింట్స్ పెట్టుకోవచ్చు. నిఫ్టీకి అయితే 5 పాయింట్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా, పెట్టుకుని మనం టార్గెట్స్ అనేవి ప్లేస్ చేస్తాం. మన టార్గెట్ రీచ్ అయిపోయిందా లేదా ఆ స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకుంటాం, లేదా మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోతాం. ఇది చాలా సింపుల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. ఇప్పుడు సెల్ సెటప్ ఏంటన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెల్ సెటప్లో కూడా టైం ఫ్రేమ్ మారుతుంది ఫ్రెండ్స్. సేమ్ మనం ఏదైతే ఇండికేటర్ సెట్టింగ్స్ ఉన్నాయో దీనికి దానికి సేమ్ ఫ్రెండ్స్. మనం ఏది కూడా చేంజ్ అయ్యాం. టైం ఫ్రేమ్ 1 minute, అలాగే ఎక్స్పాన్షన్ మూవింగ్ యావరేజ్ 21, ఆర్ఎస్ఐ 14 డిఫాల్ట్గా అలాగే వదిలేస్తాం. అప్పర్ బ్యాండ్ 60 పెట్టుకుంటాం, లోవర్ బ్యాండ్ 40 పెట్టుకుంటాం. అయితే ఇందులో ఫస్ట్ కండిషన్ ఏంటంటే 21 ఎక్స్పాన్షన్ మూవింగ్ యావరేజ్ని లైన్ని బ్రేక్ చేసి ఆ ప్రైస్ అనేది ఈ లైన్ కింద క్లోజ్ అవ్వాలి. లైన్ కింద క్లోజ్ అవ్వడం అంటే మీకు అంటే గ్రీన్ క్యాండిల్కి రెడ్ క్యాండిల్కి డిఫరెన్స్ మీకు తెలిసే ఉంటుంది. మీకు ఓపెన్ ఎక్కడ క్లోజ్ ఎక్కడ అనేది. మీకు గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ అనేది పైన ఉంటుంది, రెడ్ క్యాండిల్ క్లోజింగ్ అనేది కింద ఉంటుంది. అయితే ఇక్కడ ఎక్స్పాన్షన్ మూవింగ్ యావరేజ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ చేసి ఆ లైన్ కింద క్లోజ్ అవుతుందో అప్పుడు దాన్ని వ్యాలిడ్ బ్రేక్ అవుతుందని కన్సిడర్ చేస్తాం. అలాగే సెకండ్ కండిషన్ ఏంటి, మనకి ఆర్ఎస్ఐ లైన్ అనేది సిగ్నల్ లైన్ అనేది 40ని క్రాస్ చేసుకుని కిందకి రావాలి. అంటే 14కి బిలో అంటే 39, 38 అలా వస్తే దాన్ని మనం సెకండ్ కండిషన్ మీట్ అయినప్పుడు సెకండ్ కండిషన్ సాటిస్ఫై అయినమాట. అప్పుడు మనం ఏంటంటే ఇమీడియట్గా మనకి ఏదైతే మనకి ఈ లైన్ బ్రేక్ చేసి క్లోజ్ అయిందో ఆ క్యాండిల్ లోలో మనం ఎంట్రీ తీసుకుంటాం. అదే క్యాండిల్ హైలో బఫర్ యాడ్ చేసుకుని మనం స్టాప్ లాస్ అనేవి ప్లేస్ చేసుకుంటాం. టార్గెట్ అనేది మన ఎంట్రీ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ రేంజ్ మనం టార్గెట్ కింద ఎంట్రీ దగ్గర నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుని మనం టార్గెట్ కింద ప్లేస్ చేసుకుంటాం. లేదంటే మనకు మినిమం బ్యాంక్ నిఫ్టీ 8 నుంచి 10 పాయింట్స్ మనం మినిమం పెట్టుకోవచ్చు. లేదంటే నిఫ్టీకి 5 to 8 పాయింట్స్ అనేది మనం టార్గెట్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. లేదు మనకి ఆ ట్రేడ్ అనేది మనకు ఫేవరబుల్ డైరెక్షన్లో వెళ్తుంది అనుకున్నప్పుడు మనం ఏం చేస్తారంటే ఆ స్టాప్ లాస్ తీసుకెళ్ళి ఎంట్రీ ప్రైస్ ప్లేస్ చేసుకుంటారు. ఆ ఎంట్రీ ప్రైస్ దగ్గర నుంచి అలా ట్రయల్ చేసుకుంటూ వెళ్ళి మ్యాక్సిమం ప్రాఫిట్ని మీరు గ్రాప్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అంటే మ్యాక్సిమం ప్రాఫిట్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మీకు 100 దగ్గర మీరు ఎంట్రీ తీసుకున్నారనుకోండి, 90 దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేసుకున్నారనుకోండి, అది 110కి వెళ్ళింది అనుకోండి, 90 దగ్గర స్టాప్ లాస్ తీసుకొచ్చి 100 దగ్గర పెట్టుకుంటారు. అది 110 నుంచి 120కి వెళ్ళింది అనుకోండి, 100 దగ్గర నుంచి ఆ స్టాప్ లాస్ మూవ్ చేసేసి 110కి పెట్టుకుంటారు. అంటే ఏంటంటే మీరు ప్రాఫిట్ను లాక్ చేస్తున్నారు అన్నమాట. ఒకవేళ ఒక పాయింట్ దగ్గర రివర్స్ అయినా కూడా మీరు ప్రాఫిట్లోంచి బయటపడతారు. అక్కడ రిస్క్ అనేది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటే ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సెల్లింగ్ సెటప్ చాలా సింపుల్ ఫ్రెండ్స్. మనకి బయ్యింగ్ సెటప్లో ఆ ప్రైస్ అనేది ఈ ఎక్స్పాన్షన్ మూవింగ్ యావరేజ్ లైన్ బ్రేక్ చేసి పైన క్లోజ్ అవ్వాలి. కానీ సెల్లింగ్లో ఏంటంటే ఈ ఎక్స్పాన్షన్ మూవింగ్ యావరేజ్ 21 మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో ఆ లైన్ బ్రేక్ చేసి కింద క్లోజ్ అయితే దాన్ని వ్యాలిడ్ బ్రేక్ అయితే మనం కన్సిడర్ చేసి అక్కడ ఎంట్రీ అనేది ఏ క్యాండిల్ అయితే బ్రేక్ చేసి కింద క్లోజ్ అయ్యిందో ఆ క్యాండిల్ లోలో మనం ఎంట్రీ తీసుకుంటాం. ఆ క్యాండిల్ హైలో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. టార్గెట్ వచ్చి అదే క్యాండిల్ మనం రిఫరెన్స్ తీసుకున్న క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ రేంజ్ అంటే హైకి లోకి మధ్య ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి. హై దాన్ని 100 అనుకోండి, లో 90 అనుకోండి, ఎంత డిఫరెన్స్ 10 పాయింట్స్ డిఫరెన్స్ కదా. ఆ 10 పాయింట్స్ అనేది ఎంట్రీ దగ్గర నేను 100 దగ్గర ఎంట్రీ అయ్యాను అనుకోండి, 110 అనేది నా టార్గెట్ అవుతుంది. అలా మనం ఆ క్యాండిల్ రేంజ్ అన్నా పెట్టుకోవచ్చు. లేదంటే మినిమం బ్యాంక్ నిఫ్టీకి 10 పాయింట్స్ మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. అలాగే నిఫ్టీకి 5 పాయింట్స్ పెట్టుకుని మనం టార్గెట్ రీచ్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోతాం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు బై సెటప్ టు సెల్ సెటప్ కూడా మీకు క్లియర్ అయింది. సో ఇమీడియట్గా చాలామందికి ఒక డౌట్ వస్తుంది, మనం బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు, లేదంటే నిఫ్టీ ఇండెక్స్లో ట్రేడ్ చేసినప్పుడు, లేదంటే ఫిన్ నిఫ్టీ ఇండెక్స్లో ట్రేడ్ చేసినప్పుడు మనం కాల్ కానీ పిఈ కానీ కొనేటప్పుడు అందరికి వచ్చే కామన్ క్వశ్చన్ ఏంటి, మనం ఐటీఎం తీసుకోవాలా, లేదంటే ఏటీఎం తీసుకోవాలా, లేదంటే ఓటీఎం తీసుకోవాలా అని చెప్పి ఇది కామన్గా వస్తుంది. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఐటీఎం ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చి ఏటీఎం. ఓటీఎం అయితే తీసుకోవద్దు ఫ్రెండ్స్. మళ్ళీ బిగినర్స్కి మళ్ళీ డౌట్ రావచ్చు, ఐటీఎం అంటే ఏంటి, ఏటీఎం అంటే ఏంటి, ఓటీఎం ఏంటంటే. ఐటీఎం అంటే ఇన్ ద మనీ ఫ్రెండ్స్, ఏటీఎం అంటే అట్ ద మనీ, ఓటీఎం అంటే అవుట్ ఆఫ్ ద మనీ. అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది, కాల్ సైడ్ ఎందుకు అనుకోండి,
ఇప్పుడు స్పాట్ ప్రైస్ వచ్చి 46,133 దగ్గర ఉంటుంది కదా, అది స్పాట్ ప్రైస్ అనుకున్నాం. దాన్ని ఏటీఎం అంటాం, ఎట్ ద మనీ అంటాం. మా స్పాట్ ప్రైస్ దగ్గర నుంచి కిందకి తగ్గటం 46,100 కానీ 46,000 కానీ 45,900 కానీ ఇవన్నీ కూడా ఇన్ ద మనీలోకి వస్తాయి. అంటే స్పాట్ ప్రైస్కి మనకి డివిషన్ అంటే మనకి కిందకున్నవన్నీ కూడా ఐటెం అవుతాయి. ఆ స్పాట్ ప్రైస్ పైన అంటే 46,133కి పైన అంటే 46,200 46,300 కదా, ఇవన్నీ కూడా మనకి ఓటీఎం అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనం ప్రిఫర్ చేసేది ఐటీఎం, ఏటీఎం. 46,133 ఉండదు కదా, 46,100 తీసుకోవచ్చు మనం. 46,000 తీసుకోవచ్చు, 45,800 అంటే 100 పాయింట్స్ డిఫరెన్స్లో కిందకి తీసుకుంటే బెస్ట్, ఓకేనా. లేదా మనకి 46,100 తీసుకోవచ్చు, 46,200 కూడా తీసుకోవచ్చు. సో మనం ప్రిఫర్ చేసేది ఈ స్ట్రాటజీలో ఐటీఎం కానీ ఏటీఎం కానీ ప్రిఫర్ చేస్తే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. అలాగే పుట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ 46,133 అనేది స్పాట్ ప్రైస్ కదా, అది ఏటీఎం అవుద్ది. పుట్ కన్నా కాల్ కన్నా స్పాట్ ప్రైస్ అనేది ఏటీఎంఏ అవుద్ది, ఎట్ ద మనీ అవుద్ది. అయితే పుట్లో చూసేటప్పటికి రివర్స్ మాట, 46,100 46,000 అనేది దీనికి పుట్లో మనకి ఓటీఎం, అవుట్ ఆఫ్ ద మనీ అవుద్ది. సో మీకు అర్థమైంది కదా, స్పాట్ ప్రైస్ అనేది ఏటీఎం అవుద్ది. మీకు స్పాట్ ప్రైస్ కింద అంటే 46,100 46,000 అనేది ఐటీఎం అవుద్ది కాల్కి. ఓటీఎం అనేది 46,200 46,300 అనేది ఓటీఎం అవుద్ది. అలాగే పుట్టుకి చూసారనుకోండి 46,100 అనేది ఏటీఎం ఎట్ ద మనీ అవుద్ది. అయితే ఇందులో ఓటీఎం ఏది అవుద్ది, ఐటీఎం అనేది 46,200 46,300 ఐటీఎం అవుద్ది, ఇంత మనీ అవుద్ది. 46,100 46,000 అనేది ఓటీఎం అవుతుంది ఫ్రెండ్. ఐ హోప్ మీకు ఇది క్లియర్ అయింది అనుకుంటాను. కన్ఫ్యూజన్ ఉంటే నాకు ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. దీని గురించి సపరేట్గా మీకు వీడియో చేసి ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ చూద్దాం. మీకు ఒక ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడానో, ఏదైతే స్ట్రాటజీ రూల్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ ప్రకారంగా ఇక్కడ చూస్తే మనకు రిజల్ట్ ఎలా ఉన్నది అన్నది మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూసారంటే ఫ్రెండ్స్ మనకి ఇది ఏంటిది, బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ 46,000 సిఈ ఇది, ఓకే. ఇక్కడ మనం చూసారనుకోండి, మీరు ఇండెక్స్ అయినా లేదంటే మీకు 46,000 సిఈ తీసుకున్నా, లేదంటే ఇండెక్స్లో ఆప్షన్ ఏదో స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఈ రెండు కూడా 60 అబవ్ వస్తే మనకు బై చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ సెల్ చేయాలనుకుంటే 40 బిలో వస్తే సెల్ చేయడానికి ప్రయత్నించండి, రెండు కూడా, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఇండెక్స్ చూపిస్తాను. అలాగే మనం సెలెక్ట్ చేసుకున్న స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనకి ఎలా చూడాలన్నది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసారనుకోండి 60 అబవ్ క్రాస్ అయింది. ఇమీడియట్గా మనం ఇది ఏం చూడాలి, ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ లైన్ బ్రేక్ అయిందా లేదా, ఇక్కడ బ్రేక్ అయింది. సో నెక్స్ట్ ఏంటి, రెండు కండిషన్స్ సాటిస్ఫై అయినాయి. ఏ క్యాండిల్ అయితే బ్రేక్ చేసిందో ఆ క్యాండిల్ హైలో మనం ఎంట్రీ తీసుకుంటే, ఓకే, ఆ క్యాండిల్ లోలో మనం స్టాప్ లాస్ ప్లేస్ చేసుకుంటే 1:1 ఇక్కడ ఎంత వచ్చింది, ఆల్మోస్ట్ 1:2 అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అంటే మనం 6 పాయింట్స్ మనం ఇందులో రిస్క్ చేస్తే రివార్డ్ ఎంత వచ్చింది, 12 పాయింట్స్ మినిమం వచ్చినాయి. సో ఇక్కడ మన స్ట్రాటజీ వర్కౌట్ అయింది. మళ్ళీ సెకండ్ టైం మనకి ఇక్కడ ఆపర్చునిటీ దొరికింది. సో ఇక్కడ కూడా మనకి క్లోజింగ్ క్యాండిల్ హైలో మనం ఎంట్రీ తీసుకున్నాం, క్లోజింగ్ క్యాండిల్ లోలో మనం స్టాప్ లాస్ తీసుకుంటే ఎక్కడ కూడా మనం స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు. ఇక్కడ మనం ఎన్ని పాయింట్స్ రిస్క్ చేసాం, 7 పాయింట్స్ రిస్క్ చేసాం. రివార్డ్ అనేది 19 పాయింట్స్, ఆల్మోస్ట్ 1:2.5 దాకా అయితే 1:2.5 దాకా అయితే, అంటే మనం 1 రూపీ రిస్క్ చేస్తే 2.5 రూపీస్ ఇచ్చిందన్నమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ కూడా మంచి రివార్డ్స్ అయితే రావడం జరిగింది. అలాగే మనకి నెక్స్ట్ ఆపర్చునిటీ ఎక్కడ జరిగింది, ఇక్కడ. సో ఇక్కడ చూసారు ఇంకా ఫ్రెండ్స్, ఇది మనకి 60 అబవ్ వచ్చింది. ఇమీడియట్గా మనం చెక్ చేసుకున్నాం ఎక్కడంటే ఈ క్యాండిల్ దగ్గర ఎక్కడో. సో మోస్ట్లీ ఇక్కడ తీసుకున్నా కూడా మనకి 1:1 ఇచ్చింది. మనం కొంచెం యాక్టివ్గా ఉంటే మనం మంచి ప్రాఫిట్లు 1:1 ఎగ్జిట్ అవ్వచ్చు. కొంచెం మనం యాక్టివ్గా లేకపోతే స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ పోయి ఒక స్టాప్ లాస్ హిట్ అయిందని అనుకుందాం, ఓకేనా. డెఫినెట్గా చూడండి, ఏ స్ట్రాటజీ అని చెప్పినా 100% రిజల్ట్ అవ్వదు ఫ్రెండ్స్. డెఫినెట్గా సమ్ ఎర్రర్స్ అంటే డెఫినెట్గా ఎస్ఎల్ హిట్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంటాయి. ఒక 10 ట్రేడ్లు తీసుకుంటే 1-2 ఎస్ఎల్ హిట్ అవ్వడం అనేది ఛాన్సెస్ ఉంటాయి. ఏ స్ట్రాటజీ కూడా 100% వర్కౌట్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఆపర్చునిటీ ఇక్కడ జరిగింది, 60 క్రాస్ అయింది మన ఫస్ట్ కండిషన్. అలాగే ఇక్కడ సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది, ఎందుకంటే ఆ ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ లైన్ బ్రేక్ చేసి మనకి ఈ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. ఆ క్యాండిల్ హైలో మనం ఎంట్రీ తీసుకుని ఆ క్యాండిల్ లోలో మనం కొంచెం బఫర్ యాడ్ చేసుకుని మనం స్టాప్ లాస్ ప్లేస్ చేసుకుంటే మనకి స్టాక్ అనేది మనం అనుకున్న డైరెక్షన్లో మూవ్ అయింది. ఇక్కడ ఎంత రిస్క్ చేసాం, 4 పాయింట్స్ రిస్క్ చేసాం. మనకి ఇక్కడ రివార్డ్ ఎంత వచ్చింది, 1 రూపీ 1:5, అంటే 1 రూపీ రిస్క్ చేస్తే 5 రూపీస్ వచ్చింది ఈచ్ షేర్కి.
సో ఇక్కడ కూడా మంచి రిజల్ట్స్ అనేది కనబడి మళ్ళీ సెకండ్ ఆపర్చునిటీ ఇక్కడ దొరికింది. మనం క్లోజింగ్ క్యాండిల్ హైలో మనం ఎంట్రీ తీసుకుంటే ఆ క్యాండిల్ లోలో స్టాప్ లాస్ కొంచెం బఫర్తో స్టాప్ లాస్ యాడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఎంత వచ్చింది 1:6 5 రూపీస్ రీచ్ చేస్తే ఈ షేర్కి 32 పాయింట్స్ అంటే మన నిఫ్టీ అయితే 50 క్వాంటిటీ, బ్యాంక్ నిఫ్టీ అంటే 25. సో ఆ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకున్నా కూడా మనకి మంచి రిటర్న్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ ఎక్కడన్నా ఫెయిల్ అయ్యావా? ఎక్కడ కూడా ఫెయిల్ అవుతుంది. ఇక్కడ ఇది ఏదో స్టాప్ లాస్ హిట్ అయిందని ఒకటి అనుకోవాలి. బట్ 4 ట్రేడ్స్ కూడా మనకు ప్రాఫిటబుల్ ట్రేడ్స్. 5th ట్రేడ్ కూడా చూద్దాం. 5th ట్రేడ్లో కూడా మనకి ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 1:1 అయితే మనకి ఈజీగా ఇచ్చేసింది ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా మనం ఫెయిల్ అవ్వలేదు. సో ఎప్పుడు కూడా 3 తర్వాత ఎప్పుడు కూడా ట్రేడ్ చేయొద్దు, ఇది నేను రికమెండ్ చేయను ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్సిమం 2:30 దాకా ట్రేడ్ చేయడానికి ప్రయత్నించండి. 2:30 తర్వాత మ్యాక్సిమం ఆపేయడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. 2:30 తర్వాత కానీ 3 తర్వాత కానీ నేను ట్రేడ్ చేయమని రికమెండ్ చేయను. ఓకేనా, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ చార్ట్లో చూపిస్తాను. ఇది ఇండెక్స్ ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్. సో ఇండెక్స్లో మనకి ఈ టైం ఇక్కడ టైం కూడా చూడండి 2:15కి మనకి 60 క్రాస్ అయింది. ఓకే, ఇక్కడ బ్రేక్ అయింది ఇమీడియట్గా. ఇది కాల్, ఇది సిఈ. ఓకే ఫ్రెండ్స్, ఇది పిఈ. ఇక్కడ సిఈ చూసారు కదా, మనకి ఎప్పుడైతే ఇది క్రాస్ అయిందో మనకి బై సైడ్ మనకి సిగ్నల్ ఇమీడియట్గా ఏం చేస్తామంటే బ్యాంక్ నిఫ్టీ స్పాట్ ప్రైస్ అంటే చూసుకుని దానికి 100 పాయింట్స్ మనకి బిలో అంటే 46,000 ఉంది అనుకోండి, 45,900 కానీ 46,100 కానీ తీసుకోండి, పర్వాలేదు. సో 100 పాయింట్స్ డిఫరెన్స్లో తీసుకుంటే మనకి ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ ఇమీడియట్గా ఇది మనకి 2 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి. అలాగే క్యాండిల్ కూడా క్లోజ్ అయింది. ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ కూడా అబౌవ్ 60 వచ్చింది. చూడండి, ఇక్కడ ఇక్కడ దాటకపోవడం, ఇక్కడ కూడా 60 దాటితే మనకు స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మోస్ట్ ఆఫ్ ట్రేడ్స్ అనేది సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది కూడా అంటే మన స్ట్రైక్ ప్రైస్ ఏదైతే అందులో కూడా 60 దాటితే మనకు డెఫినెట్గా మన టార్గెట్ అనేది రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ చూసారనుకోండి ఫస్ట్ ట్రేడ్ మనకి ఆల్మోస్ట్ ఎంత ఇచ్చింది 1:4 అయితే ఇచ్చింది. 5 రూపీస్ 5 పాయింట్స్ మనం రిస్క్ చేస్తే 20 పాయింట్స్ ఇచ్చింది. అలాగే ఇక్కడ మనకి సెకండ్ ఆపర్చునిటీ కూడా వచ్చింది. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు 60. ఇక్కడ సెకండ్ ఆపర్చునిటీలో కూడా మీకు ఆల్మోస్ట్ ఇక్కడ 5 పాయింట్స్ రిస్క్ చేస్తే 1:6 అయితే 30 పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ థర్డ్ ఆపర్చునిటీ కూడా చూస్తే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కూడా ఆపర్చునిటీ 60 అబౌవ్ 60 దాటింది. ఇమీడియట్గా మనకి క్యాండిల్ ఏదైతే క్యాండిల్ క్లోజ్ అయిందో ఆ క్యాండిల్ హైలో మనం ఎంట్రీ తీసుకుంటే ఆ క్యాండిల్ లోలో మనం స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా మనకి ఎంత 15 పాయింట్స్ రిస్క్ చేసాం అంటే ఆల్మోస్ట్ 25 పాయింట్స్ అయితే మనకి ప్రాఫిట్ అయితే ఇక్కడ గెయిన్ చేయడానికి అయితే పాసిబిలిటీ అయితే ఇచ్చింది. 1:1.5 అయితే రీచ్ అయింది ఫ్రెండ్స్. అలాగే పిఈ చూడండి, పిఈ అంటే మనకి ఎప్పుడైతే మనకి అది 40 బిలో దాటిందో అక్కడ మనం ఇక్కడ 1 o'clockకి మనకి ఇక్కడ మనకి పాసిబిలిటీ అయితే వచ్చింది. మనకి ఎక్కడైతే ఇక్కడ చూసారనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లెఫ్ట్లో చూస్తే ఇక్కడ మనకి క్యాండిల్ అనేది బ్రేక్ అయింది. సో ఇమీడియట్గా మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ మన ఇది 40 బిలో వచ్చింది. 40 బిలో వచ్చిందంటే మనం ఇమీడియట్గా మనం ఏంటంటే ఏ స్ట్రైక్ ప్రైస్ అయితే తీసుకున్నాం ఆ చార్ట్ ఓపెన్ చేసి 1 minute మనం అక్కడ చూడాలి మనకి అబౌవ్ 60 వచ్చిందా లేదా. అబౌవ్ 60 రాగానే మనం ఆ క్యాండిల్ మనకి ఇక్కడ కూడా మనకి క్లోజ్ అయిందా లేదా చూసుకుని ట్రేడ్ చేస్తే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీ చాలా నేను పర్సనల్గా చాలా డేస్ ట్రేడ్ చేశాను ఫ్రెండ్స్. చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కోలా ఎందుకు వర్కౌట్ అవుద్ది అంటే ఫ్రెండ్స్, అంటే చాలామంది అంటారు మీకు స్ట్రాటజీ మంచి రిజల్ట్స్ వస్తుంది నాకు రావట్లేదు ఏంటంటే మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే నాకన్నా మీకు మంచి రిజల్ట్స్ రావచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక స్ట్రాటజీ చెప్పారనుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేయమని అక్కడ అర్థం కాదు. ఎలా చెప్పామో అలా ట్రై చేయండి. సో రిజల్ట్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఒకవేళ మీరు చేయగా మీకు తెలుస్తుంది ఇక్కడ ఎలా చేంజ్ చేస్తే మేబీ ఇక్కడ 60 ఎంత తీసుకోమన్నా 55 తీసుకుంటే ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి కదా అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చినప్పుడు దాని ప్రకారంగా మీరు ఇంప్లిమెంట్ చేస్తే ఆ స్ట్రాటజీ నేను చెప్పిన దానికంటే ఇంకా బెటర్గా మీకు రిజల్ట్స్ అయితే ఇవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెప్తున్నారు అనుకోండి, ఇప్పుడు నేనే ఏదో చెప్తున్నాను మీకు తెలియపోవచ్చు, నేను చెప్పేది ప్రతిదీ కరెక్ట్ అనుకుంటాను. అలా కాదు, ఏంటంటే మనకే కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. అవతల వాళ్ళు చెప్పింది ఎంత కరెక్టా లేదన్నది మనం ఎలా తెలుసుకోవాలి. మనం ప్రాక్టీస్ చేసి ఎవ్రీడే అంతకంత మనం నేర్చుకుంటుంటే అవతల వాళ్ళు చెప్పింది కరెక్టా లేదన్నది మనకు తెలుస్తుంది. మనకి ఏమీ తెలియనప్పుడు ఎదుటోడు ఏం చెప్పినా కూడా మనకు కరెక్ట్ అనిపిస్తుంది. వాడు తప్పు చెప్పినా కూడా వాడు రాంగ్ చెప్పింది మనం అదే ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది, మనకు డబ్బులు లాస్ అవుతాయి. కాబట్టి ఎవ్రీడే అంతకంత మీరు టైం స్పెండ్ చేసి ఆ చార్ట్స్ రీడింగ్, ఆ చార్ట్ ప్యాటర్న్స్ అనేది మీరు నేర్చుకుంటుంటే డే బై డే మీరు మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినెట్గా మీరు మంచి ట్రేడర్గా ఎదిగి ఆ లాసెస్ని తగ్గించుకుని ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీ ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, డెఫినెట్గా మీకు ఈ స్ట్రాటజీ మంచి రిజల్ట్స్ ఇవ్వకపోతే నన్ను అడగండి,
మీరు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో లేదంటే ఎవరైతే లాస్ అయి ఉన్నారో ఈ స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేయడం అంటే 1 day 2 days కాదు ఫ్రెండ్స్, ప్రాపర్గా బ్యాక్ టెస్ట్ చేయండి. ఫస్ట్ ఇనీషియల్గా ఒక లాట్తో స్టార్ట్ చేయండి. మీకు లాట్ చేసి కన్సిస్టెన్స్ ప్రాఫిట్ చూడండి. తర్వాత మీ లాట్ చేసి మీ క్యాపిటల్ బేస్ చేసుకుని మీరు ఆ క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేసుకుని ట్రేడ్ చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు మీ లాస్ రికవరీ అవ్వకపోతే నన్ను అడగండి ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ ఏంటంటే చూద్దాం. ఇక్కడ ఇంకో చార్ట్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్. సో మనం అనుకున్న ప్రకారం ఇక్కడ మనకి సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ కూడా మనకి చూసారు ఇంకోసారి మనకి ఫెయిల్యూర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఈ స్ట్రాటజీలో. ఓకేనా? సో 1 minute చేయాలంటే ఫస్ట్ మీకు మంచి చార్ట్ ట్రేడింగ్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని చార్ట్స్ ఎంత బాగా మీరు ప్రాక్టీస్ చేస్తే డైలీ అంత బాగా మీరు ఈ స్ట్రాటజీని మీరు ఈజీగా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు మీరు లైవ్ మార్కెట్లో. సరేనా? మీరు ఈజీగా ఇది చాలా అంత కష్టమైన స్ట్రాటజీ అయితే కాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. అయితే ఈ స్ట్రాటజీలో కొన్ని పాయింట్స్ అయితే నేను చెప్పడానికి అయితే టైం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూడండి. రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ స్ట్రాటజీలో అయినా రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి లాట్ సైజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేయడం వేరే, లాట్ సైజ్ క్యాలిక్యులేట్ చేయడం వేరే. ఫస్ట్ మనం ఏదైనా పొజిషన్ సైజింగ్ ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేయగలిగితేనే మనం ఆ రిస్క్ని కంట్రోల్ చేయగలం. ఇప్పుడు మనకున్న క్యాపిటల్లో మనం ఇవాళ ట్రేడ్ చేద్దాం అనుకున్నా, స్కాల్పింగ్ చేద్దాం అనుకున్నా, ఎంత పర్సెంట్ అంటే మీకున్న క్యాపిటల్లో ఎంత పర్సెంట్ రిస్క్ చేద్దాం అనుకున్నది మనం డిసైడ్ అవ్వాలి. జనరల్గా అయితే 5 to 10% మధ్యలో స్కాల్పింగ్ చేసే వాళ్ళు రిస్క్ చేస్తారు. ఆ 5 3 2 అన్నది మీరు డిసైడ్ అయ్యి దాని ప్రకారం మనం ఇదేంటి లాట్ సైజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు చాలామంది చాలా నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ చేస్తారు. ఓకే, మనం ఒక ట్రేడ్కి ఎంత అనుకున్నాం, ఓకే ఇంత లాస్ వచ్చేసింది అలా అని చెప్పి 10 ట్రేడ్లు చేస్తే 10 into మనకి 5 అంటే మనకి 50 అయిపోతుంది కదా. అలా కాదు, అది మనకి టోటల్ క్యాపిటల్లో ఎంత రిస్క్ చేస్తాం అన్నది మనం డిసైడ్ అవ్వాలి ట్రేడ్కి. అలానే డేలో ఎంత రిస్క్ బేర్ చేస్తాం అన్నది కూడా మనం డిసైడ్ అవ్వాలి, మన ట్రేడింగ్ ప్లాన్లో ఉండాలి. అలా అయితే మనం క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. మ్యాక్సిమం డైలీ లాస్ ఎంతని పెట్టుకోవాలి, ఆ లాస్ రీచ్ అవ్వగానే మనం అన్నీ క్లోజ్ చేసేయాలి. నెక్స్ట్ డేకి మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి, ప్రాపర్ స్టాప్ లాస్ అనేది ఉండాలి. మనకు ఏదన్నా స్ట్రాటజీ అవ్వచ్చు, ఏదైనా ప్లాన్లో ప్రతిదీ కూడా ఫాలో అవ్వాలి. రిస్క్ మేనేజ్మెంట్ అని ఫాలో అవుతున్నాం అంటే మనకి ఎంత పర్సంటేజ్ రిస్క్ చేస్తున్నాం, డైలీ లిమిట్ ఎంత, డైలీ లాస్ లిమిట్ ఎంత, మన టార్గెట్ ఎంత, అలాగే స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా మనం ఫాలో అవ్వాలి. మనం స్టాప్ లాస్ హిట్ అయిందా, ఎగ్జిట్ అయిపోవడం, ఇంకొక ఆలోచన ఏమి ఉండకూడదు. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఇక్కడ మీకు ఒక క్యాపిటల్ అనేది 1 lakh ఉందనుకోండి. ఇప్పుడు లాట్ సైజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని ఇక్కడ చూపిస్తాను మీకు. ఒక క్యాపిటల్ 1 lakh ఉందనుకోండి, రిస్క్ పర్ ట్రేడ్ నేను 5% తీసుకుందాం అనుకున్నాను. అంటే 1 lakh into 5 divided by 100 వేసుకుంటే 5,000 రూపీస్ అవుద్ది. ఈ 5,000 రూపీస్ అనేది ఒక ట్రేడా లేదంటే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అనేది డిసైడ్. పోనీ నేను ఒక ట్రేడే అంటే ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తే మ్యాక్సిమం నేను 5,000 రూపీస్ నేను బేర్ చేయగలుగుతాను. అది అనుకున్నాం. ఎంట్రీ అనేది 100 రూపీస్ అనుకోండి, స్టాప్ లాస్ అనేది 90 అనుకోండి. అప్పుడు ఎంత అవుద్ది మీకు డీవియేషన్, అంటే మీకు డిఫరెన్స్ ఎంత, 10 points కదా. 10 points అంటే మనకి షేర్లు అయితే వేరు, ఒక షేర్ నుంచి ఎన్నైనా కొనుక్కోవచ్చు. కానీ నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో, ఫిన్ నిఫ్టీలో చేస్తున్నప్పుడు ఆ లాట్ సైజ్ అనేది ఫిక్స్డ్ కదా, చేంజ్ చేయడానికి ఉండదు. లాట్ల లెక్క కొనుక్కోవాలి. మరి అలా లాట్ల లెక్క కొనుక్కోవాలంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, 5,000 డివైడెడ్ బై, అంటే 5,000 ఎక్కడిది మన రిస్క్ పర్ ట్రేడ్ ఎంత చేద్దాం, 5,000 కదా. 5,000 డివైడెడ్ బై 10, ఆ 10 ఏంటది రిస్క్ పర్ షేర్ కదా, ఇంటూ అక్కడ 25 ఉన్నది నేను బ్యాంక్ నిఫ్టీకి వేసాను. అంటే మీరు ఎందులో ట్రేడ్ చేస్తే ఆ బ్యాంక్ నిఫ్టీ లాట్స్ చేయాలి. రిస్క్ పాయింట్స్ ఇంటూ 25 వేసుకుంటే మనం 20 లాట్స్ మ్యాక్సిమం మనం కొనవలసింది 20 లాట్స్. ఆ 20 లాట్స్ కొంటే ఒకవేళ మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళకుండా ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి స్టాప్ లాస్ హిట్ అవుతే మనకు మ్యాక్సిమం వచ్చే లాస్ 5,000 రూపీస్ మాత్రమే. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 1:1 అంటే టార్గెట్ అంటే 100 రూపీస్ తీసుకున్నప్పుడు 100కి ఎంట్రీ ప్రైస్కి మనం 10 points చేస్తే 110, ఇది మన టార్గెట్ అవుతుంది. ప్రాఫిట్ ఎంత అవుద్ది, 1:1 అంటే ఆల్మోస్ట్ 5,000 రూపీస్. 5,000 రిస్క్ చేస్తే 5,000 మనకి ప్రాఫిట్ వచ్చింది. 1:2 అంటే 5,000 రిస్క్ చేస్తే 10,000 రూపీస్ మనకు ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను, పర్సంటేజ్ చేంజ్ చేసి. ఇక్కడ మీకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. మన నిఫ్టీకి అంటే 50కి లాట్కి 50 ఉంటే, అలాగే బ్యాంక్ నిఫ్టీకి 25 ఉంటాయి, ఫిన్ నిఫ్టీకి 40 ఉంటాయి. ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, బ్యాంక్ నిఫ్టీ రిఫరెన్స్ కింద తీసుకున్నాను, 25 కదా. ఓకేనా? సో ఇక్కడ మనకి క్యాపిటల్ 1 lakh ఉండి అందులో 10% అంటే ఎంత అవుతుంది, 10,000 రూపీస్ అవుతుంది. మన ఎంట్రీ 100 ఉంటే, స్టాప్ లాస్ 90 ఉంటే మనకి ఎంత డిఫరెన్స్, 10 points మనం షేర్కి రిస్క్ చేస్తున్నాం. అంటే 10% ఎంత అవుద్ది, 10,000 డివైడెడ్ బై 10 into 25. 10 అంటే మనకి రిస్క్ పర్ షేర్కి ఎంత చేస్తున్నాం, అలాగే 25 అంటే లాట్ సైజ్ అనేది. అంటే మొత్తం మ్యాక్సిమం మనం 40 లాట్స్ మించి తీసుకోకూడదు. మనం 40 లాట్స్ తీసుకున్నా మనకి ప్రాఫిట్ వస్తే 10,000 1:1కి.
ఒకవేళ మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళకుండా రివర్సల్ అయ్యి స్టాప్ లాస్ హిట్ అవుతే మనకు మ్యాక్సిమం వచ్చేది 10,000 రూపీస్. ఇలా సింపుల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా ఈజీ ఇది. ఈ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అయ్యి ట్రేడ్ చేస్తే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. రిస్క్ మేనేజ్మెంట్తో పాటు మీరు ఏం ఫాలో అవ్వాలి, ట్రేడ్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ట్రేడ్ అంటే ట్రేడ్ మేనేజ్మెంట్, ఇప్పుడు ఏదో ట్రేడ్ తీసుకుంటారో ఆ ట్రేడ్ తీసుకుని వదిలేయడం కాదు, ఆ ట్రేడ్ని ప్రాపర్గా మానిటర్ చేయాలి. ఆ ట్రేడ్ ఎలా వెళ్తుంది, మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తుందా లేదా అనేది మనం క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసినప్పుడే కదా అప్పుడు మనం ప్రాఫిట్ ఆఫ్ ద బుక్ చేసుకోవడం కాదు. ఒకవేళ ఆ ప్రైస్ అనేది మనకు ఫేవరబుల్గా వెళ్ళి టార్గెట్ రీచ్ అయిపోయింది అనుకోండి, బుక్ చేసుకోవడం. లేదా పార్షియల్గా ఇప్పుడు 1000 క్వాంటిటీ తీసుకుని 500 బుక్ చేసుకుని 500 ఉండడం, మళ్ళీ పైకి వెళ్ళింది అనుకోండి. లేదా మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ని మనం అంటే స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటే వెళ్ళి ఆ ప్రాఫిట్ని లాక్ చేసుకోవచ్చు. ఒక పాయింట్ దగ్గర రివర్స్ అయినా కూడా మనకేంటంటే ప్రాఫిట్లోని బయట వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఒకవేళ ప్రైస్ అనేది మనకి అగెనెస్ట్గా మూవ్ అయింది అనుకోండి, ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అనుకోండి, ఎగ్జిట్ అయిపోవడమే. దాన్ని యావరేజ్ చేయడాలు, దాన్ని పెంటమెంట్ చేయడాలు కాదు. మనం ఒక సిస్టమేటిక్గా ఫాలో అవుతున్నాం అంటే డిసిప్లిన్గా ట్రేడ్ చేయాలి. ఇది స్టాప్ లాస్ అనుకున్నప్పుడు అది స్టాప్ లాస్, అది హిట్ అవుతుందంటే బయటకు వచ్చేయడమే. స్టాప్ లాస్ హిట్ అయిపోవడం అంటే అంతే కదా, ఎగ్జిట్ అయిపోవడమే. నెక్స్ట్ ఏంటి, అలా కాకుండా ఒకవేళ మనకి అది మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తా ఉందనుకోండి, 100 దగ్గర తీసుకున్నాం, అది 110కి వెళ్ళింది, 120కి వెళ్తుంది అనుకోండి, మీ టార్గెట్ 110 పెట్టుకుంటే ఎగ్జిట్ అయిపోవాలి. లేదా ఇంకా ఫర్దర్గా మనకి ఇంకా మూవ్ అవుద్ది అనుకున్నప్పుడు ఏం చేస్తాం అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ మార్చుకుంటాం. 90 దగ్గర నుంచి 100, 100 దగ్గర నుంచి 110, 110 దగ్గర నుంచి 120కి, అది 130 దగ్గరికి వెళ్ళి సడన్గా రివర్స్ అయినా కూడా 125కో మనం ఎగ్జిట్ అవుతాం. అంటే 100 దగ్గర నుంచి 25 అంటే 25 పాయింట్స్ మనకి ప్రాఫిట్ బుక్ చేసుకున్నట్టే కదా, లాక్ చేసుకున్నట్టే కదా. మీరు ఆ విధంగా మనం ట్రేడ్ చేయగలిగితేనే మనకు డబ్బులు కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఏదో ట్రేడ్ తీసుకుని నిద్రపోయామంటే పనులు అవ్వవు. మనం సీరియస్గా మనం మనీ సంపాదించాలి లేదా లాస్ రికవరీ చేసుకోవాలంటే డెఫినెట్గా మనం ఇవన్నీ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ బ్యాక్ టెస్టింగ్ అండ్ పేపర్ ట్రేడింగ్. ఏదైనా స్ట్రాటజీ ఎవరు చెప్పినా కూడా మనం బ్యాక్ టెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. మనం ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి రియల్ మార్కెట్లో రియల్ మనీ తీసుకెళ్ళి ఇంప్లిమెంట్ చేయడం కాదు, ఫస్ట్ దాన్ని బ్యాక్ టెస్ట్ చేసి అది ఎలా పెర్ఫామ్ చేస్తుంది, ఆ విన్నింగ్ రేట్ ఏంటో. మనం 10 ట్రేడ్లు తీసుకున్నాం, 10లో ఎన్ని విన్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి, అలా మనం ఆ ప్రతిదీ చెక్ చేసుకుంటే మాకు ఒక ఐడియా వస్తుంది, దాని మీద ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మనకి ఆ స్ట్రాటజీ కంప్లీట్గా అర్థమైన తర్వాత దాన్ని పేపర్ ట్రేడింగ్ చేయడం, వాల్యూస్ నోట్ చేసుకోండి. లేదంటే వర్చువల్ ట్రేడింగ్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, దాని మీద ఈ స్ట్రాటజీని అప్లై చేయడం, మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాం లేదా, టైమింగ్ కరెక్ట్గా ఉందా లేదా, అలా చేయడం వల్ల ఏంటంటే ఆ స్ట్రాటజీ మీద మనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. మనం మనకు ట్రేడింగ్ చేయగానే మనం 3:30 అంటే 9:15కి మార్కెట్లో ఓపెన్ అవుద్ది, 3:30కి క్లోజ్ అయిపోద్ది కదా. అంటే క్లోజ్ అయిపోయిందని కాదు, క్లోజ్ అయిపోయిన తర్వాత మనం ఒక ట్రేడింగ్ జర్నల్ అనేది మనం మెయింటైన్ చేయాలి. అంటే మనం ఆ రోజు చేసిన ప్రతి ట్రేడ్స్ కూడా ట్రేడింగ్ జర్నల్ యాడ్ చేసి అసలు ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం, ఎగ్జిట్ ఎక్కడ తీసుకున్నాం, అసలు ఎందుకు ఈ ట్రేడ్ తీసుకున్నాం, మనకి ఏదన్నా ప్యాటర్న్ బ్రేక్అవుట్ వచ్చిందా, లేదంటే ఏదన్నా సిగ్నల్ ఇండికేట్, అంటే ఆ సిగ్నల్ ఎలా వచ్చింది, రీజన్ ఉండాలి కదా. మనం ఒక ట్రేడ్ని తీసుకుంటున్నాం అంటే ఒక రీజన్ ఉంటుంది. ఆ డెసిషన్ మనం తీసుకుంటున్నాం, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటున్నాం అంటే సపోర్ట్ దగ్గర ఉందనో, లేదంటే అదేంటి మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయిందనో, లేదంటే రెసిస్టెన్స్ బ్రేక్ అయిందనో, లేదంటే సపోర్ట్ బ్రేక్ అయిందనో ఒక రీజన్ ఉంటుంది కదా. ఆ రీజన్ మనం అక్కడ ఎంట్రీ చేసుకోవడం వల్ల ఒకవేళ అది ఫెయిల్ అయినా కూడా ఎందుకు ఫెయిల్ అయిందని మనకు రీజన్ తెలుస్తుంది. ఆ చేసిన మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేయకుండా దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఈ ట్రేడింగ్ జర్నల్ అనేది మనకి చాలా యూజ్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కంటిన్యూల్ ఇంప్రూవ్మెంట్. అంటే ఏదైనా స్ట్రాటజీని మనం తీసుకున్నట్టే బ్లైండ్గా స్ట్రాటజీని అలా యూజ్ చేయడం కాదు, ఆ స్ట్రాటజీని మనం రెగ్యులర్గా రివ్యూ చేసుకోవడం, అనలైజ్ చేసుకోవాలి. మనం తీసుకున్న ట్రేడ్స్ని అనలైజ్ చేసుకుని అందులో మన స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటని ఐడెంటిఫై చేసుకోవడానికి అయితే ప్రయత్నించాలి ఫ్రెండ్స్. అలానే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక స్ట్రాటజీని యూజ్ చేస్తున్నాం, ఓకే RSI 60 అనుకున్నాం, 40 అనుకున్నాం, అప్పర్ బ్యాండ్ 60 అనుకున్నాం, 40 అనుకున్నాం, దాన్ని ఇంకా ఓకే ఈ ఏదైతే మనం డిజైన్ చేసుకున్నామో ఆ స్ట్రాటజీ రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ అనేవి అన్ని మార్కెట్ కండిషన్స్లో సరిగ్గా పనిచేయకపోవచ్చు. అప్ ట్రెండ్లో ఒకలా ఉండొచ్చు, డౌన్ ట్రెండ్లో ఒకలా ఉండొచ్చు, సైడ్ వేస్లో ఒకలా ఉండొచ్చు. సో ఈ ప్రతి ట్రెండింగ్లో కూడా ట్రెండింగ్ మార్కెట్లో పనిచేసి సైడ్ వేస్లో పనిచేయకపోవడం అంటే సంథింగ్ ఏదో ఉంది కదా, అక్కడ ఏదో మనం మోడిఫికేషన్ చేయాలి. సో ఓకే మనం 60 పెట్టాం, 60ని మనం 55కి చేంజ్ చేద్దాం, ఈ 40ని 45కి చేంజ్ చేద్దాం. 45 పెట్టిందో చూడండి, ఇది అప్ ట్రెండ్ ఎలా వర్కౌట్ అవుతుంది, డౌన్ ట్రెండ్లో ఎలా వర్కౌట్ అవుతుంది, సైడ్ వేస్లో వర్కౌట్ అవుతుంది. ఈ 3 ట్రెండ్లలో బాగా వర్కౌట్ అవుతుందంటే మనం ఏదైతే చేంజ్ చేసామో అది ఇంకా దాన్ని పెర్ఫార్మెన్స్ని అంటే మన స్ట్రాటజీ రిజల్ట్ అనేది ఇంకా బెటర్గా వస్తున్నట్టే కదా. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఆ స్ట్రాటజీని ఇంప్రూవ్ చేసుకుంటే మీ రిజల్ట్స్ ఇంకా బాగా వస్తుంది కదా. ఇప్పుడు తీసుకున్న 20 ట్రేడ్స్లో 15 విన్ అయ్యి 5 పోయినాయి అనుకోండి, మీరు ఇలా ఇంక్రీజ్ చేయడం వల్ల
ఆ 15 బదులు 18 అవుద్ది, 2 ట్రేడ్లు ఫెయిల్ అవ్వచ్చు. ఇలా మీరు అసలు ఏం ఇంప్రూవ్ చేయాలనేది ఎలా తెలుస్తుంది అంటే బాగా ప్రాక్టీస్ చేసి మీరు ఇవన్నీ ఫాలో అవుతున్నప్పుడే తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మార్కెట్ న్యూస్కి ఈవెంట్స్కి మనం తెలుసుకోవాలి. మనకు రేపు మార్కెట్లో ట్రేడ్ చేద్దాం అనుకున్నప్పుడు రేపు ఏమన్నా మార్కెట్ న్యూస్ ఉన్నాయా, ఈవెంట్స్ ఉన్నాయా, అవన్నీ మనకి అప్డేటెడ్గా ఉండడం వల్ల ఏంటంటే మనం ఏదన్నా ఇప్పుడు బై పొజిషన్ తీసుకుంటాం, లేదంటే మనం బుల్లిష్ షేర్ ఉందాం అనుకుంటాం, కానీ ఆ రోజు ఏదో న్యూస్ రావడం వల్ల ఆ ట్రేడ్ అనేది ఎఫెక్ట్ అవుద్ది. కాబట్టి మనకి ఈవెంట్స్ ఏమున్నాయి, న్యూస్ ఏమున్నాయి అప్డేటెడ్గా ఉంటే మనం దాని ప్రకారం ఆ మార్కెట్ కండిషన్స్ బేస్ చేసుకుని మన ట్రేడ్ ఇటుపక్క ఉండాలన్నది కూడా మనకి ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఈ స్ట్రాటజీ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ట్రస్ట్ మీ, డెఫినెట్గా ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది సార్. మీరు బ్యాక్ టెస్ట్ చేసి రిజల్ట్స్ ఏంటనేది వీడియో కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మీ క్వరీస్ నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఆన్సర్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. ఈ కంటెంట్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అలాగే మీరు ఫర్దర్గా సపోర్ట్ చేయాలనుకుంటే మా ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీరు మాకు సపోర్ట్ ఇవ్వాలనుకుంటే డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి డిమాట్ అకౌంట్లో ఓపెన్ చేయకుండా మన ఛానల్ ద్వారా ఈ రిఫరల్ లింకుల ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే మా ఛానల్ని సపోర్ట్ చేసినట్టు అవుతుంది ఫ్రెండ్స్. సో దయచేసి మా ఛానల్ సపోర్ట్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. మళ్ళీ వచ్చే వీడియోలోకి వెళ్తాం. జై హింద్.